సింపుల్ లాజిక్ చూడు. పిల్లల్ని వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తోటో బంధువుల పిల్లలతోటో కంపేర్ చేయొద్దంటారు కదా. అయినా కూడా నువ్వు కంపేర్ చేస్తూనే ఉంటావు. మొన్న ఒక షార్ట్ పడ్డది, నేను విన్నాను అపార్ట్మెంట్ దగ్గర. ఆయన అంటున్నాడు, ఏమ్రా చూడు ఆ పాప, అంటే మా పాపని చూపించుకుంటూ, ఏమ్రా పాప మంచిగా స్కూల్కి పోతుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంటే. యాక్చువల్గా ఇది నర్సరీ ప్లే గ్రూప్, దీనికి ర్యాంక్ లేదు, కానీ ఉట్టిగా ఆయన అట్లా బ్లఫ్ చేసుకుంటూ వాళ్ళ కొడుకుతోటి మాట్లాడుతున్నాడు. ఏమ్రా వాళ్ళ పాప, షార్ వాళ్ళ పాప చూడు స్కూల్కి రెగ్యులర్గా వెళ్తుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నువ్వు ఉన్నావు దేనికి పనికి రాకుండా అంటే. ఆ బాబు ఏమన్నాడు, వాళ్ళ నాట డాక్టర్ నెలకి 1,00,000-2,00,000 సంపాదిస్తున్నాడు, అడిగినన్ని బొమ్మలు కొనిస్తాడు, మరి నువ్వేం బిక్తున్నావు, 20,000 పని చేస్తున్నావు, నువ్వు ఫస్ట్ వాళ్ళ నాన్నలాగా ₹1,00,000 సంపాదించు, నేను వాళ్ళ పాపలాగా ఫస్ట్ ర్యాంక్ చెప్పించుకుంటా అన్నాడు. వాళ్ళ నాన్న షాక్, అబ్బాయి రాక్. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, పిల్లలతో కంపేర్ చేసినప్పుడు పెద్దవాళ్ళని, అంటే పేరెంట్స్ని పేరెంట్స్ కంపేర్ చేయాలి. ఈ కంపారిజన్ వద్దంటే ఆ కంపారిజన్ కూడా ఆపేయు.